హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను షాప్ దగ్గరికి వచ్చేసరికి మా పాలు అనేది డెలివరీ అవుతున్నాయి షాపులకి. ఎందుకంటే నేను వచ్చేపాటికి 7:10 అట్లా అయింది. మా వంశీ అయితే 5ంటికి వచ్చేస్తారా. ఇంకా 5ంటి దగ్గర నుంచి మాది డెలివరీస్ అనేది జరుగుతూ ఉంటాయి షాపులకి. అది కూడా ఒక అతను ఉంటారు, దాని బండిపైనే తీసుకుని వెళ్తారా. ఇప్పుడైతే వంశీ చూడండి పాలన్నీ ఒక దాంట్లో వేసేస్తున్నారు. నన్ను అయితే వీడియో తీకు, నువ్వు పాలకు తీసుకుంటే తీసుకో అంటున్నారా. కాదు, నిన్ను కూడా తీతానని నేను చెప్పాను. ఇప్పుడైతే ఎట్లా మేమైతే స్టోర్ అనేది చేసేసుకుంటాము. షాపులకి వేయగా పాలు అనేది ఉంటాయి కదండి మిగిలిపోయి, అవన్నీ ఇలాగే పెట్టేసేసుకుంటాము. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని షాపులకి ఇంకా ఆల్రెడీ ఇంకా కింద ఉన్నాయి, అవి కూడా అన్నీ దీంట్లోనే వేసేస్తాము, స్టోర్ చేసేసుకుంటాము. ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, మాకు కావాల్సినవి ఎన్ని అయితే పడతాయి దాంట్లో మొత్తం అంతా స్టోర్ చేసేస్తాం. మళ్ళీ ఇంకా అయిపోయినప్పుడల్లా దాంట్లో తీసి దీంట్లో పెడతాము. మ్యాక్సిమం అసలు దీంట్లో ఈ సాయంత్రానికల్లా అయిపోతాయి. ఎందుకంటే షాపులో కూడా వస్తారు, మళ్ళీ ఛాయ్ వాళ్ళు అట్లాను. ఇప్పుడైతే ఇది లీటర్ ప్యాకు మేము ఒక 3 డేస్ నుంచి అలా తీసుకుని వస్తున్నాము. ఎందుకంటే ఇది వచ్చేసి 70 రూపీస్, మామూలుగా అయితే 80 రూపీస్ పడిద్ది హాఫ్ లీటర్. అంటే ఛాయ్ షాపులకి ఎక్కువ ఇవే తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా అది అలాగనే పెట్టాము మేము. ఇప్పుడు 2 ట్రైలు అట్లా బాగానే సేల్ అవుతాయి ఛాయ్ షాప్కి. ఇప్పుడైతే మేము ఇట్లానే స్టోర్ చేస్తాము. మొత్తం అన్నీ మళ్ళీ ఏమో ఇటు సైడ్ పెట్టాలి, పెట్టేస్తాము. ఇంకా ఆల్రెడీ ఇదిగోండి లీకేజీలు అయితే 2 వచ్చినాయి. ఇవైతే ఇలా కట్టేసి పెట్టాము. ఇంటికి వెళ్ళి ఇంకా వాటితో అయితే జ్యూసే చేసుకుంటాం, కానీ ఇంకా వేస్ట్గా అయితే ఏం చేయము. ఇలా అన్నీ స్టోర్ చేసుకుంటాం. అక్కడ దాంట్లో మిగిలిపోయినవి అన్నీ తీసుకొచ్చి దీంట్లోనే పెడతాము. ఆల్రెడీ ఆ అబ్బాయి ఏమో ఇంకా వేస్తున్నాడు, ఇంకా అవ్వలేదు. ఆ అబ్బాయి ఇంకా రాలేదు, తీసుకెళ్లారు. ఒక్కోసారి లేట్ అయితే ఒక్కోసారి తొందరగానే అయిపోద్ది పని అనేది. మ్యాక్సిమం తను వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది, లేట్ అయినా ఇదైనా.